హాయ్ గైస్. సో మీరు గనక తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ట్రై చేస్తుంటే, అది కూడా ₹300 ఆన్లైన్ బుకింగ్ లేకుండా తిరుపతికి వచ్చేసి దర్శనం చేసుకుందామని ట్రై చేస్తుంటే, ఫస్ట్గా మీరు అతి తక్కువ టైంలో దర్శనం అవ్వాలి అంటే మీరు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఆ టోకెన్స్ దొరక్కపోతే మీకు మినిమం 10 నుంచి 14 అవర్స్ పట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారంటే తిరుపతి అలిపిరి బస్ స్టాండ్ అని ఉంటుంది. అలిపిరి బస్ స్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఆ భూదేవి కాంప్లెక్స్లో ఎవ్రీ డే మిడ్నైట్ 12కి స్టార్ట్ చేస్తారు. సో ఆల్రెడీ 10K వెళ్ళిపోయి లైన్లో నిలబడతారు టికెట్స్ కోసం. సో అక్కడ ప్లాన్ చేయండి. ఒకవేళ అక్కడ దొరక్కపోతే తిరుపతి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది. అక్కడ కూడా పొద్దున్నే మార్నింగ్ 6 అరౌండ్ ఆ టైంలో టికెట్లు ఇష్యూ చేస్తారు. అయితే అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చాలా అక్కడ జస్ట్ 2,000 లేదా 2,000 3,000 సిచ్యువేషన్ బట్టి 2,000 నుంచి 3,000 వరకు టికెట్లు ఇస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ బాగా రష్ ఉంటుంది. ఎక్కువ మంది మిడ్ నైట్ వెళ్ళి అక్కడ ఉంటారు. యాక్చువల్ మార్నింగ్ 6కి అలౌ చేస్తారు. అక్కడ కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళాలంటే మార్నింగ్ 6కి అలౌ చేస్తారు. సో కాబట్టి ముందుగానే వెళ్ళాక జనం పడిగాపులు కాస్తూ ఉంటారు. సో ఆ వీటిలో కూడా మేము పోస్ట్ చేస్తా చూడండి. సో ఈ 2 ప్లేస్లో మీకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయి. సో ఆ టోకెన్స్ ఉంటే మీ దర్శనం చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక 4-5 అవర్స్ దర్శనం అయిపోతుంది యాక్చువల్గా. అలా కాకుండా ఈ టోకెన్స్ ఏమి లేకుండా దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ దర్శనం, అది చాలా ఎక్కువ టైం పడుతుంది. 14 అవర్స్ కంపార్ట్మెంట్లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. Hope this information will be useful to you. ఓకే.